హాయ్ అండి. ఇది చింతకాయ రొయ్యల కర్రీ అండి. ఇది ఎలా అంటే చింతకాయల్ని ఉప్పు పసుపు వేసి బాగా దంచి అందులో ఉన్న గింజలు తీసేసి దంచుకోవాలండి. మెత్తటి పేస్ట్లా చేసుకోవాలి. దానికి ఆనియన్స్, టమోటో కట్ చేసి పక్కన పెట్టుకుని మామూలు ఆయిల్ వేసుకొని దాంట్లో ఆవాలు, జీలకర్ర, ఈ ఆనియన్స్, టమోటా అంతా వేగాక ఈ టమోటాలు వేగినాక చింతపండు గుజ్జేయాలండి. గుజ్జేసినాక ఈ రొయ్యలు ఏంటంటే ఫస్ట్ మనం క్లీన్ చేసి పెట్టుకుంటాం కదండి, వాటిని కొంచెం ఆయిల్ వేసి పసుపు ఉప్పు వేసి దాన్ని ఆవగించడం అంటారండి మా సైడ్ అయితే. అలా ఆవగిచ్చి పెట్టుకుంటే దాంట్లో వాటర్ అంతా ఇంకిపోవాలండి. ఇంకిపోయి బాగా అవి ఉడుకుతాయి. అప్పుడు వాటిని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసి కొంచెం వాటర్ వేసి ఇలా కర్రీ లాగా ప్రిపేర్ చేసుకుని తింటే చాలా బాగుంటుందండి. మా పిల్లలకైతే చాలా చాలా ఇష్టం అండి. ఇది కావాలంటే ఇలా కొంచెం లిక్విడ్ టైప్లో చేసుకోవచ్చు, లేదు ముద్దకూర టైప్లో కూడా చేసుకోవచ్చు అండి. ఇది దీన్ని చాలా ఈ కర్రీ ఎంతమందికి తెలుసో ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. పచ్చి చింతకాయలతో రొయ్యల ఇగురు అంటారండి మా సైడ్ అయితే. చూస్తున్నారు కదండి, ఇదండి. ఇప్పుడు బాగా బాయిలింగ్ పాయింట్ వచ్చేసింది. మనము సాల్ట్, కారము అన్నీ సరిపోయా లేదా ఒకసారి చెక్ చేసేసి స్టాప్ చేసేస్తే కర్రీ రెడీ అండి. ఇదేనండి మన చింతకాయ రొయ్యల కర్రీ. ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టేనండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.